ఓర్పు సహనం మనిషిని అత్యున్నత స్థాయికి తీసుకువెళ్తాయి. గొప్ప గొప్ప విజయాలు సాధించడానికి అవే మార్గదర్శకాలు. కాలం ప్రతి ప్రశ్నకి సమాధానం చెబుతుంది. కాలం చెప్పేలోపే మనం కంగారు పడి విమర్శలు చేయడం, తిట్టడం, దూషించడం లేదా ప్రగల్భాలు పలకడం అనేది తెలివైన వ్యక్తులు చేసేటువంటి పని అయితే కాదు. మన భారతదేశం విషయంలో కూడా అదే జరిగింది. మన భారత ప్రధాని నరేంద్ర మోదీ ట్రంప్ని దూషించలేదు, దుర్భాషలాడలేదు, అవమానపరచలేదు, నేనే గొప్ప అని ప్రగల్భాలు పలకలేదు. ఏం జరుగుతుందో జరగని వెయిట్ చేసి చూద్దాం. మనం మౌనంగా ఉందాం. ఇవ్వాల్సినంతకు మించి రిప్లై ఇవ్వలేదు. ట్రంప్ చేస్తున్నటువంటి వ్యాఖ్యల మీద స్పందించాల్సినంత వరకే స్పందించారు తప్ప ఎక్కడా కూడా మాట తోలలేదు. ట్రంప్ ఎన్నో విధాలుగా మనల్ని కవ్వించాడు, నవ్వించాడు, అవహేళన చేశాడు, అవమానించాడు, టారిఫ్లు విధించాడు. టారిఫ్లు అంటే అమెరికాతో వ్యాపారం చేస్తున్నటువంటి మిగిలిన దేశాల టారిఫ్లతో సమానంగా కాదు. మిగిలిన దేశాలకు ఉన్న టారిఫ్ల మీద 4 రెట్లు ఎక్కువ. 50% టారిఫ్లు బహుశా అమెరికా ఏ దేశం మీద విధించలేదు, మన మీద విధించింది. ఎందుకు? కక్షతో. 25% ఉన్న టారిఫ్లని 50%కి పెంచాడు. కేవలం రష్యా దగ్గర చమురుకుంటున్నామని. ఇలాంటి చర్యలు చేస్తూ ప్రతి క్షణం భారత్ ని టార్గెట్ చేసినట్టుగా మాట్లాడేవాడు. ఎప్పుడు ఏ సభా సమావేశం జరిగినా, ఏ ప్రెస్ మీట్ పెట్టినా భారత్ గురించి, ప్రధాని నరేంద్ర మోదీ గురించి పరోక్షంగా మాట్లాడకుండా అస్సలు ఉండేవాడు కాదు ట్రంప్. కనీసం పరోక్షంగా ఒక సెటైర్ అయినా వేసేయండి ఇండియా మీద టారిఫ్లని పబ్లిక్ గానే చెప్పి. మరి అలాంటి ఒక వ్యక్తి గురించి లేదా ఆ దేశం గురించి ప్రధాని నరేంద్ర మోదీ ఏ రోజైనా ఒక్కసారైనా దూషించడం కానీ, దుర్భాషలాడటం కానీ మనం చూసాము? కనీసం అతను విధించిన టారిఫ్ల గురించి స్పందించారా? లేదు. అతనే టారిఫ్లు విధించాడు, అతనే మన మీద టార్గెట్ చేసినట్టుగా మాట్లాడాడు, అతనే నరేంద్ర మోదీ గారిని టార్గెట్ చేశాడు. కొన్నిసార్లు ఫ్రెండ్ అన్నాడు, కొన్నిసార్లు రష్యా దగ్గర చమురు కొంటున్నారు కాబట్టి టారిఫ్లు విధిస్తున్నా అన్నాడు, కొన్నిసార్లు అవమానం, కొన్నిసార్లు అతిపెద్ద దేశం, అతిపెద్ద ప్రజాస్వామ్యం భారత్ అన్న పొగిడాడు, తిట్టాడు, కవ్వించాడు, నవ్వించాడు, అవమానపరి. కానీ మనం మాత్రం స్థిరంగానే ఉన్నాం. మనం అంటే 140 కోట్ల మందికి అధిపతి అయినటువంటి ప్రధాని. ఆయన ఆలోచన ఎప్పుడు స్థిరంగానే ఉంది. కంగారు పడి మాట అనలేదు. సో ఇవాళ ఏమైంది? చేసిన తప్పును తెలుసుకున్నాడు, దిగొచ్చాడు, టారిఫ్లు తగ్గిస్తున్నామని తనకు తానే ప్రకటించాడు. భారత్ లాంటి ఒక గొప్ప శక్తివంతమైన దేశంతో వ్యాపారం చేయబోతున్నామని ప్రకటించాడు. ప్రధాని నరేంద్ర మోదీ నాకున్నటువంటి అతి శక్తివంతమైన స్నేహితుల్లో ఒకరు అని చెప్పి ట్రంపే చెప్పు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? ఒకటి, కాలం ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పింది. 2, సహనం, ఓర్పు గొప్ప విజయాలను సాధించి. ఆ రోజు ట్రంప్ మాట్లాడిన ప్రతి మాటకి ప్రధాని సమాధానం చెప్పాల్సి వస్తే టారిఫ్లు ఇంకా పెంచేవాడేమో, లేదా భారత్తో శత్రుత్వం పెట్టుకునేవాడు, లేదా భారత్తో వాణిజ్యం ఆపేసేవాడే. అలా ఆపేస్తే ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈగోకి పోయి, ఇప్పుడు ట్రంప్ ధోరణి ఎలా ఉంది? దేశం గురించి ఆలోచించట్ల, తనను గెలిపించినటువంటి ప్రజల గురించి తన నియంత ధోరణి, తన సొంత ఆలోచన, దేశానికి ఉపయోగపడేటువంటి పనులు ఒక 50% చేస్తే ఒక 50% తన సొంత ఈగోలను సాటిస్ఫై చేసుకోవడానికి చేస్తుంది. ఈ విషయం మనందరికీ క్లియర్ గా అర్థం. కానీ ప్రధాని నరేంద్ర మోదీ తన సొంత ఈగోని సాటిస్ఫై చేసుకోవడానికి ఏ రోజు మాట్లాడినట్టు నాకైతే అనిపించింది. ఎందుకు ప్రధాని నరేంద్ర మోదీ గురించి ఎలా చెబుతున్నావు అని మీరు అందరూ అనుకున్నా సరే, నేను జరిగినటువంటి ఆ పరిణామం చూసిన తర్వాత ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి మాట్లాడాలి. ఒక ట్రంప్ లాంటి వ్యక్తి నియంతలాగా పరిపాలిస్తూ ప్రపంచంలోనే అతి బలమైనటువంటి దేశం, ఆర్థికంగా, రక్షణ పరంగా, ప్రజాస్వామ్యం పరంగా బలమైన దేశం, ఏ దేశానికైనా సమాధానం చెప్పగలిగినటువంటి దేశం. మరి అలాంటి దేశం భారతదేశాన్ని అభినందిస్తుంది అంటే నిజంగా భారతీయులంతా గర్వించదగినటువంటి విషయం ఇది. బహుశా చరిత్రలో ఇలాంటిది ఎప్పుడు జరిగి ఉండదు. కొంతమంది వ్యక్తులు, ఆర్థిక నిపుణులు, రాజకీయ నిపుణులు ప్రపంచంలో భారతదేశం అతి శక్తివంతమైన దేశంగా ఎదుగుతోంది, బహుశా ప్రపంచాన్ని శాసించే స్థాయికి వెళ్ళొచ్చు అని అభిప్రాయపడు. ప్రపంచాన్ని శాసించడం అంటే నియంతలాగా పరిపాలించడం, పెద్దన్నలాగా సలహాలు ఇవ్వడం. ప్రపంచంలో సంక్షోభం, ప్రపంచ దేశాల్లో సంక్షోభం ఎదురైనప్పుడు దాన్ని దారికి తెచ్చేటువంటి ప్రయత్నాలు ఇవి చేయాలి. బహుశా భారత్ భవిష్యత్తులో జరగొచ్చు. కానీ ప్రస్తుతానికైతే ప్రధాని నరేంద్ర మోదీ గారు సాధించినటువంటి ఈ విజయం నిజంగా గొప్ప విజయం. జరగబోయేటువంటి అనర్థాలు, జరగబోయేటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ప్రధాని నరేంద్ర మోదీ సహనం పాటించడంతో ఈ విజయాన్ని సాధించగలి. అందుకని నిన్న పార్లమెంట్ లో ఎన్డీఏ ఎంపీలంతా కలిసి ప్రధాని నరేంద్ర మోదీకి గజమాల వేసి సత్కరించి అభినంది. అయితే ట్రంప్ చేసినటువంటి విమర్శలు, వెక్కిరింతలు ఒకటైతే, మన దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు చేసినటువంటి వెక్కిరింతలు మరొక ఎత్తు. ట్రంప్కు లొంగిపోయాడని, ట్రంప్ కాలు కింద నడుస్తున్నాడని, ట్రంప్ను భుజాల మోస్తున్నాడని నానా రకాల విమర్శలు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీని అవమానించారు. సరే, ఇప్పుడు వీళ్ళంతా అవమానించారు కదా అని వెంటనే నరేంద్ర మోదీ వెళ్ళిపోయి ట్రంప్ మీద ఏమి విమర్శలు చేయలేదు. అణిగిమణిగే ఉన్నా, సర్దుమణిగే ఉన్నా. అందుకని ఈ విజయం సాధించగలిగాం. ఈ రోజు ప్రధాన ప్రతిపక్ష నేతలంతా కూడా నిజంగా మన ప్రభుత్వాన్ని ప్రశంసించాల్సినటువంటి రోజు. మరి దీని మీద ఏం స్పందిస్తారు? ఇప్పటికీ కూడా ట్రంపే గొప్పవాడని చెప్పి, ట్రంప్ కింద ప్రధాని మోదీ లొంగాడని చెప్పి. సరే, వాళ్ళ మాటలతో ఏముందిలే గానీ వాళ్ళు ఎప్పుడు మాట్లాడేటువంటి మాటలే. మరి మీరేమనుకుంటున్నారు?
నిజంగా భారత్ సాధించినటువంటి ఈ గొప్ప విజయం గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఇప్పుడే మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్లో వచ్చేటువంటి ఈ వీడియోస్ గురించి ఇన్ఫర్మేటివ్గా ఉంటున్నాయా లేదా, మీకు కొంతైనా సమాచారం ఇవ్వగలుగుతున్నామా లేదా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలానే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు వీడియో లైక్ చేయడం వల్ల మరికొంతమందికి ఈ వీడియోని యూట్యూబ్ రిఫర్ చేస్తుంది. తద్వారా మన వీడియో ద్వారా ఇన్ఫర్మేషన్ చాలా మందికి ఫార్వర్డ్ అవుతుంది. దానికి మీరు తప్ప ఇంకొకరు చేయలేనటువంటి పనిది. అలానే హైప్ బటన్ కనిపిస్తున్నట్టయితే మా వీడియోకి హైప్ ఇచ్చి మరికొంతమందికి వీడియోని రిఫర్ చేసే విధంగా హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఇస్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్మర్ స్టూడియోస్.